మొత్తం కాపీలు పెడతాడు. ఎల్బీనగర్లో ఒక పర్సన్ పెడతాడు హోల్సేల్లో. ఇక 22,000 బిల్ అయింది. నేను ఆల్రెడీ మొన్న 20,000 చేసినాను. ప్రతివి పెట్టేస్తాడు. కొన్నప్పుడల్లా 1,00,000, 2,00,000, 3,00,000. ఇగో 1,40,000. మీరు షాప్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను పెట్టి కూడా 5 months వస్తుంది. ఈ క్లాత్ చూడు, ఇక్కడ 480 రూపీస్ అంటే హోల్సేల్. 480 में इन्होंने खरीदे అసలు బట్ట సేమ్ బట్ట చూడండి. ఇదే బట్ట నేను 150 కూడా తయారు చేయొచ్చు. డిజైన్ సేమ్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఇది. మళ్ళీ నేను ఇచ్చిన అని చెప్పి ఎవరో పర్సన్ ఇచ్చిండు అని చెప్పి. देखो क्वालिटी యూఎస్ ఫస్టింగ్ సెకండ్ థింగ్ నీకు ఇక్కడ పోతుంది, సెకండ్ థింగ్ ఇక్కడ ఈ పట్టి ఉండదు. प्लस कपड़ा भी अलग है ना भैया? हाँ कपड़ा 100% अलग है. किताब ना बहुत फर्क है. कपड़ा मस्त फर्क ఉంది. క్లాత్ बहुत స్మూత్ है. టామీ ఇది ప్రతి బట్టకి నేను 2-3 వెరైటీ చూపిస్తా. దీంతో తయారు చేస్తా. నీ దగ్గర క్లారిటీ ఉంటదన్న. పైసా నై కమా నో ప్రాబ్లం. మంచి చేయడం అమ్మాల. మరి ఇంత పెద్ద రేర్ ర్యాబిట్ షోరూమ్ వాళ్ళు ఢిల్లీకి పోయి 3 లక్షలు మోసపోయినా. వచ్చింది వేరే మొత్తం. టీ షర్ట్లు కొని నువ్వు నమ్మకపోలే కానీ 1,70,000 పెట్టి టీ షర్ట్లు తీసుకున్నా. పార్సల్ వచ్చింది కరెక్ట్, అన్ని పీసులు కరెక్ట్, మొత్తం కలర్ అంటే వైట్ టీ షర్ట్లు అన్నా అట్టది మొత్తం కలర్ అంటేసిపోయినా. నాకు ఒక 70 పీసులు లాస్ట్. మళ్ళీ పోతే పట్టించుకోడాడు. అసలు ఫోన్ చేసేవాడు నువ్వు అంటుండే, ఇంకేం చెప్పాలని. పోలేం కూడా మళ్ళీ ఢిల్లీకి ఎందుకు పోతామన్నా? అంత దూరం నుంచి మళ్ళీ ఎవరు పోతారన్న? అసలు మేరకనే 100 పీస్ తీసుకుంటే 100కి 100 అమ్ముడు పోతుంది. ఒక్కడుగా మిలిగరు. ఫస్ట్ చెయ్యి సాఫ్ ఉంటుంది నా ఉద్దేశంలో. చెయ్యి హ్యాండ్ ఫ్రీ ఉండాలి. మొండి అంటే జర కొంతమంది ఉంటే ఐటమ్ బాగున్నా పోదన్నా. మొండి నా కొడుకులు ఉంటారు కొంతమంది. దిల్సే అమ్మేటోళ్ళు లేరు. मैं खुला बोल लेता सब. मैं इतने कमा